ఐపీఎల్ 2026 మినీ మెగా ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మినీ ఆక్షన్ కు ముందు ఫ్రాంచైజీలు కొంతమంది స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసి షాక్ ఇచ్చాయి. గత సీజన్ కు ముందు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన పలువురు ప్లేయర్స్ ను వదిలించుకున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో జాక్పాట్ కొట్టిన వెంకటేషన్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ వదిలేసింది. అప్పుడు ఏకంగా 23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ అంతకుముందు 4 ఐపీఎల్ సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్ కు చేరడంలోనూ 2024 సీజన్లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తన వంతు సహకారం అందించాడు. దీంతో అయ్యర్ను నమ్మి భారీ ధరకు జట్టులోకి తీసుకున్నారు. అయితే అయ్యర్ 11 మ్యాచ్ల్లో 139.22 స్ట్రైక్ రేట్తో కేవలం 142 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే తమ జట్టులోని స్టార్ ఆల్రౌండర్ కు కూడా కోల్కతా బిగ్ షాక్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రసెల్ ను రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రసెల్ గత సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ రసెల్ ను వదిలేసుకునేందుకు సిద్ధమైంది. 2025 ఐపీఎల్ సీజన్లో ఈ విండీస్ ఆల్రౌండర్ 167 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు పడగొట్టాడు. వయసు మీద పడడంతో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం రసెల్ కు మైనస్ గా మారింది. మరోవైపు శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరాణాని చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ లంక ఫాస్ట్ బౌలర్ ను చెన్నై 13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. అయితే పతిరాణా గత సీజన్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్ల్లో 10.13 ఎకానమీతో 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దారుణంగా పరుగులు ఇవ్వడంతో పాటు గాయాల పాలు కావడంతో పతిరాణాని చెన్నై రిలీజ్ చేసింది. ఇక స్పిన్నర్ రవి బిష్నోయ్ ని లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ టీమిండియా స్పిన్నర్ ను లక్నో 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. అయితే బిష్నోయ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఎకానమీ కూడా ఎక్కువగా ఉండకపోవడంతో పాటు టీమిండియాలో చోటు కోల్పోయాడు. T20 ఫార్మాట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2025 సీజన్ లో తేలిపోయాడు. 11 మ్యాచ్ల్లో 153 మాత్రమే స్కోర్ చేసిన మిల్లర్ జట్టుకు భారంగా మారాడు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ ఈ సఫారీని ఆటగాడిని రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ సౌత్ ఆఫ్రికా ఆటగాడిని లక్నో 7.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ కు బెంగళూరు గుడ్ బై చెప్పింది. లివింగ్ స్టోన్ 8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్లోనూ పెద్దగా రాణించింది లేదు. 38 సగటుతో 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.